జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమండి? ఏంటండి చెప్పకుండా మీరు లోపలికొచ్చేశారు? ఓహో, నీకు చెప్పే రావాలని మాకు తెలీదులే. నువ్వు నోరు మూస్తావా? కలిసే వచ్చాం. మీ పాటికి మీరు వచ్చేస్తే మీరేమైపోయారో అని అక్కడ వెతుక్కుంటున్నాం. మేమేమైపోతే దీనికేంట్రా? దీని ఫ్యాన్స్, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్లు అవి కదా ముఖ్యం మీ వదనికి. అయ్యో, అది కాదండి. సడన్ గా అందరూ వచ్చేసరికి కాదనలేక నేను సడన్గా వాళ్ళు రావడం కాదు, నీకు గుర్తింపు వచ్చింది కదా, దాంతో కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి నీకు. నాకు వాళ్ళకంటే మీరే ముఖ్యమండి. హా, అది బాగానే కనబడుతుంది. నోరు మూస్తావా? సరే, ముందు దేవుడికి దండం పెట్టుకుందాం పదవదినా. అనయ్య పద. వెళ్దామండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మొన్ననే టీవీలో మీ డ్యాన్స్ ప్రోగ్రాం చూశాను. చాలా అద్భుతంగా చేసావనుకో. సెల్ఫీయా, ఆటోగ్రాఫా? పర్లేదు, తీసుకోండి, పర్లేదు. పూజ తర్వాత చేసుకుందాం. అన్నయ్య ఆగు. పంతులు గారు, మా వదిన మొదటిసారిగా ఓ ఫంక్షన్కి గెస్ట్గా వెళ్తుందండి. అందుకే దేవుణ్ణి దర్శించుకుందామని వచ్చాం. ఇలా ఇవ్వండమ్మా, పూజ చేస్తాను. అమ్మా, ఈ చీర అమ్మవారి చీరలా ఉంది. అవును పంతులు గారు. ప్రతి సంవత్సరం మా ఇంటికి కామాక్షి అమ్మవారి టెంపుల్ నుంచి అమ్మవారి చీర పంపిస్తారండి. అదే ఇది. చాలా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? అక్కర్లేదు. ఎంత పుణ్యం చేసుకుంటే గాని ఈ భాగ్యం దక్కదమ్మా. అమ్మవారి చీర ఒంటి మీదకు వచ్చిందంటే అదృష్టమని, అన్నింటా విజయమని లెక్క. మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసిరండమ్మా. అలాగే పంతులు గారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఏంటి, అమ్మవారి చీర కట్టుకుంటే అంత అదృష్టమా? పంతులు గారు చెప్పారుగా, వినలేదా? మరి నిన్నేంటి బ్యాడ్ లక్ వెంటాడుతున్నట్టుంది? ఇక్కడికి రాగానే ఫ్యాన్స్ అంతా నీ చుట్టుముట్టారు, ఆదిని దూరంగా నెట్టారు. ఆదికి కోపం వచ్చింది. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తే అక్కడ జనం ఉంటారు కదా, అక్కడ ఇదే రిపీట్ అయితే ఇదంతా అదృష్టం అంటావా? నాకు గుళ్ళో ఉన్న దేవుడి కంటే, నన్ను చూసే అభిమానంతో దగ్గరకొచ్చే జనం కంటే ఆయనే ముఖ్యం. మొదటిసారి కదా తడబడ్డాను. నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఉంటాను. నా గురించి నువ్వేం టెన్షన్ పడొద్దు. మా మధ్య గొడవలొస్తాయని నువ్వు ఆశపడొద్దు. ఇక్కడైనా నీ దృష్టి దేవుని పైన పెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.